మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా ఆయమన్న వార్త అంటే త్రిష ఫైర్. అమ్మో ఓ పిల్లగా జర మంచిగా చూపి ఈమె బట్టలు మంచిగా వేసుకుందిగా మా మంచి తల్లి. జర పెద్దగరా. త్రిష ఫైర్. బురద జల్లడమే మీ పనా? మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది. సోషల్ మీడియా నెగటివిటీపై ఆగ్రహం. సోషల్ మీడియా సంగపోల మీద కండెర్ర చేసి కయ్యానికి కాలు దూతా అన్నట్టుగా ఇగో ఈ రామసక్కని తల్లి అబ్బా ఎంత రామసక్కదనంగా తయారైంది తల్లి. ఆహా ఓ సోషల్ మీడియా పోరగాళ్ళు మీకేం పని పాట లేదుర్రా? ఏదో బురద తలుతున్నట బురదని బురద పాడైపోను. తల్లి ఎంత మంచిగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది, ఎట్లా ముద్దుగా తయారైంది. గింత రామసక్కని తల్లి పట్టుకొని మీరేం సక్కన బురద తల్లుతుర్రాట లేనిపోనివన్నీ ఏదేదో నిందలు మోపుతుర్రాట బదనాం చేస్తున్నారట. ఎందుకుర్రా నీ ఈగురం ఇళ్ళక ఎంత ఈగురంగా ఎంత మంచిగా తయారైందో చూడండి. గిసబోని తల్లులు కావాలి సమాజానికి. ఈవెన మీరు ఏమనాలంటే చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిమోర నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా. ఎంత ముద్దుగున్నావు త్రిష నువ్వు, ఎంత సొక్కంగా ఉన్నావు త్రిష నువ్వు. నువ్వు భలే ముద్దుగా తయారవుతావు త్రిష అని గటరాయ రాదుర్రా. ఏదో బురదని పాడవుతురాట నీ బురద పాడైపోను. గింత మంచిగా కనపడుతుంటే ఎంత ముద్దుగా బట్టలు వేసుకుంది త్రిష. ఇది కథ. గిట్ట తయారైనాక పోరగాల కథ ఇంకో రకంగా ఉంటుంది. అందం చాలా కూడా. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయము. తుది ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశము. RRR సమీపంలో డ్రై పోర్టు నిర్మాణము. మెట్రో RRR NHలపై సీఎం సమీక్ష. మెట్రో ఇక పసలు మెట్రో విస్తరణకు మరి షెడ్డో పడ్డో పసలు కావాలని రేవంతమయ్య నోరు బొంగు పోవంగా కుతిక కూరవాడంగా సభలల్లా మీటింగులల్లా ఈడ ఆడ ఇంట బయట మొరో ముత్తుకొని చస్తుండు. మెట్రో విస్తరణకు పసలు కావాలి. యాడా ఏంది ఏం కథ